అందరికీ నమస్కారం. ఆగస్ట్ 15, 2026 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేస్తే అందినటువంటి ఫలాలు. ఎన్నో జీవితాలు ఏ రోజుకి ఆ రోజు ఇబ్బందులు పడుతూ, నా తర్వాత తరం వాళ్ళు చక్కగా బతికితే చాలు, నేనేమైనా సరే అని నిస్వార్థంగా ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళు ఎందరో ఎందరో. సో ఆ స్వతంత్ర ఉద్యమంలో అసువులు బాసినటువంటి, వీర మరణం పొందినటువంటి ఆ హృదయాలందరికీ కూడా మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ, ఈ స్వాతంత్ర దినోత్సవం వేళ వాళ్ళందరి యొక్క త్యాగాలను ఒకసారి స్మరించుకోవలసినటువంటి సందర్భం. ఆ యొక్క గ్రాటిట్యూడ్ మనం ఉండాల్సినటువంటి అవసరం. సో ఇది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి విషయాలైతే. రెండవది, మరి ఆ స్వాతంత్రం అందించినటువంటి ఫలాలు రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో 100 సంవత్సరాల ఫలాలు, ఆ టైంకి వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని సాధించడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ దేవుడు మనకిచ్చినటువంటి వరం, ఆ ప్రకృతి మనకిచ్చినటువంటి వరం ఏమిటంటే యూత్. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎక్కువ మంది యువత కలిగినటువంటి దేశం మన భారతదేశం ఒక్కటే. సో మరి ఈ సందర్భంలో మనం అనుకునేటువంటి లక్ష్యాలను సాధించటానికి ప్రకృతి కూడా, భగవంతుడు కూడా, పరిస్థితులు కూడా మనకి అటువంటి శక్తిని మనకు అందించినాయి. కానీ ఈ సందర్భంలో మనం చూస్తే, వాస్తవాలు చూస్తే, పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో మొట్టమొదటిగా దేశభక్తికి సంబంధించి ఎటువంటి స్టెప్స్ మనం తీసుకుంటున్నాం అనేటువంటిది ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం. స్కూల్స్లో కూడా రైట్, దీనికి సంబంధించి అది ఇన్స్టిల్ చేయటానికి, వారి యొక్క త్యాగాలు అనునిత్యం పిల్లల మదిలో మెలగటానికి, తద్వారా ఈ పిల్లల్లో ఆ రెస్పాన్సిబిలిటీ, భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్యం, అందరినీ దగ్గరికి తీసుకునేటువంటి శక్తి, ఆ ప్రజాస్వామ్యం మనకు కల్పిస్తూ ఉంది. మనకు నచ్చినట్టుగా మనకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. దాని యొక్క విలువ మన పిల్లలకి అర్థం కావాలి. అది మొట్టమొదటిది. రెండవది, ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు పరిస్థితుల్లో విద్యా వ్యవస్థలో ఎటువంటి ఫలితాలు మనం వస్తున్నాయి, ఎంత బడ్జెట్ మనం ఇస్తున్నాము, ఎటువంటి రీసెర్చ్ జరుగుతుంది. కొన్ని బాధాకరమైనటువంటి అంశాలు ఏమిటంటే, రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, 56.2% లెక్చరర్ పోస్ట్, ప్రొఫెసర్స్ పోస్టులు ఏదైతే ఉన్నాయో యూనివర్సిటీ లెవెల్లో ఫిల్ అవ్వట్లేదని, స్కూల్స్ మూతపడుతున్నాయి మరొక పక్క. రైట్. సో అలాగే డిగ్రీలు చేతికి అందుతున్నాయి. డిగ్రీలు వచ్చిన తర్వాత బయట ఉన్నటువంటి మార్కెట్ స్కిల్స్కి వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది. నిరుద్యోగం పెరుగుతూ ఉంది. సో పిల్లల్లో ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది, అంటే డిగ్రీల కోసం మనం పాటుపడుతున్నాం తప్ప ఆ స్కిల్స్ కోసం ఎంతవరకు కష్టపడుతున్నాము, ఎంతవరకు అటువంటి వాతావరణాన్ని మనం పిల్లలకు అందిస్తున్నాము. ఇక్కడ పూర్తిగా సిస్టమ్దే తప్ప పిల్లల విషయంలో అటువంటి వాతావరణాన్ని కల్పించినప్పుడు వాళ్ళు ముందుకెళ్ళేటువంటి విధానం వేరేగా ఉంటుంది. సో ఇటువంటి విషయాలలో అంటే నిజంగా మనం స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం నిజంగా మనం ఏం చేస్తున్నామంటే పేరెంట్స్గా మనం ఏం చేస్తున్నాము, అట్లాగే టీచర్ ట్రైనింగ్ కోసం టీచర్ని ఎంపవర్ చేయటానికి మనం ఏం చేస్తున్నాము, తద్వారా పిల్లలు వాళ్ళు ఫోకస్ అటెన్షన్ పెంచి ఏదైతే ఎండ్ గోల్ ఉందో దానికి కావలసినటువంటి స్కిల్స్ పెంపొందించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాల మీద విపరీతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి సమయం ఇది. సో ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాలి. స్వాతంత్ర దినోత్సవ శుభవేళ అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సో మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ, ప్రాణ త్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి వాళ్ళకి మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం 2026 యొక్క ఆవశ్యకతను మనం అందరూ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. థ్యాంక్ యూ.